I think my screen is visible to you. కనిపిస్తుందమ్మా? మా మామూలుగా ఉన్నారు కదా, నా స్క్రీన్ మీకు కనిపిస్తుందా? సార్ ఏంటమ్మా? సార్ కనిపిస్తుంది సార్. ఓకే ఓకే, సరే సరే. అంటే ఎవరు చెప్పకపోతే కనిపిస్తున్నారో తెలియదు అందుకని. సరే, ఎనీవే. సో యాక్చువల్గా మనం మాట్లాడుకునేటువంటి రోజు టాపిక్స్లో ఏంటి అని అడిగితే సెర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ సెర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్లో వెరీ ఫస్ట్ సెర్చింగ్ టెక్నిక్ ఏంటయ్యా అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ సెర్చ్ అని చెప్పడం జరిగింది. సో వాట్ యు మీన్ బై లీనియర్ సెర్చ్ అని అడిగితే సెర్చింగ్ ద ఐటమ్స్ వన్ బై వన్. సో సీక్వెన్షియల్గా ఐటమ్స్ అనేటటువంటి దాన్ని మనకి కావాల్సినటువంటి ఐటమ్తో సెర్చ్ చేసుకుంటూ వెళ్తే ఆ టైప్లో వచ్చేటటువంటి దాన్ని ఏమంటారు అని అడిగితే సెర్చింగ్ టెక్నిక్ అని చెప్పడం జరుగుతుంది. దట్ టైప్ ఆఫ్ సెర్చింగ్ విల్ బి కాల్డ్ యాజ్ లీనియర్ సెర్చ్ అని చెప్తూ ఉంటారు. సో ఈ లీనియర్ సెర్చ్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఆల్రెడీ నేను దానికి సంబంధించినటువంటి అల్గోరిథం అనేటటువంటి నేను చెప్పడం జరిగింది. సో ఐఎమ్ షోయింగ్ దిస్. So this is the searching. Okay. So this is the linear search algorithm. సో యాక్చువల్గా ఏంటంటే మనకి రెండు రకాలైనటువంటి అల్గోరిథమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని లీనియర్ సెర్చ్ అని మాట్లాడుతూ ఉంటారు, అండ్ ద సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని బైనరీ సెర్చ్ అని మాట్లాడుతూ ఉంటారు. విచ్ ఈస్ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ లో. లీనియర్ సెర్చ్ లో వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్, సో వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ వీ వాంట్ టు సెర్చ్ దట్ షుడ్ బి కెప్ట్ ఇన్ టు వన్ వేరియబుల్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ హియర్. మన అల్గోరిథంలో ఏం చెప్తామని అడిగితే దాన్ని ఎక్స్ అని చెప్తూ ఉంటాము. ఈ ఎక్స్ లో ఉండేటటువంటి కంటెంట్ మొత్తాన్ని యారేలో ఉండేటువంటి ఒక్కొక్క ఎలిమెంట్ సీక్వెన్షియల్ గా వెతుక్కుంటూ వెళ్తాము. ఎక్కడైతే ఎలిమెంట్ కనుక మ్యాచ్ అయితే ఆటోమేటిక్ ఎలిమెంట్ ఫౌండ్ అని చెప్పి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చి బయటకు వచ్చేయాలి. ఒకవేళ కనుక ఐటమ్ కనుక దొరకకపోతే మొహమాటం లేకుండా ఎలిమెంట్ ఇస్ నాట్ ఫౌండ్ అని చెప్పి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చి బయటకు ఇచ్చేయాలి. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను చేసుకుంటూ వెళ్ళాము. ఐ ఫర్గాట్ దిస్ ఏపీఐ ఇంక్లూడెడ్. సో ఈ ఏపీఐని ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది నేను ప్రోగ్రామ్లో నేను మర్చిపోయాను సార్. సో దాని కంటిన్యూషన్గా ఇవాళ ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ డి డ్రైవ్, జావా ప్రోగ్రామ్స్ 1, డిఎస్లో లీనియర్ సెర్చ్. ఈ లీనియర్ సెర్చ్ అనేటటువంటి దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ విత్ సమ్ నోట్ ప్యాడ్, రైట్. సో దిస్ ఇస్ ద లీనియర్ సెర్చ్. ఇందులో యాక్చువల్గా ఇంపోర్ట్ చేయాలండి. సో దిస్ ద ఇంపోర్ట్ java.util.scanner అనేటటువంటి ఏపీఐని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి సార్ అని అడిగితే, సో ఈ స్కానర్ అనేటటువంటి ప్రీడిఫైన్డ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్కి సంబంధించినటువంటి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుని దాని ద్వారా మనం కీబోర్డ్ మీద నుంచి వాల్యూస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కానర్ అనేటటువంటి క్లాస్ ఎక్కడ ఉంది సార్ అని అడిగితే java.util అనేటటువంటి ప్యాకేజ్లో ఉంది సార్. సో దట్స్ వై we must include that API into our program. సో దానికోసం ఏం చేస్తున్నాము, సేవ్ చేసాం సార్ యాజ్ యూజువల్గానే. సేవ్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని కంపైల్ చేయాలనిపించింది. సో విల్ గో విత్ దిస్ కమాండ్ ప్రాంప్ట్. సో డి డ్రైవ్ యాజ్ యూజువల్ cd జావా ప్రోగ్రామ్స్ 1 అని చెప్పేసి ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ పేరు పెట్టాము. సో dir, so that folder name goes to java programs 1. That's why cd java programs 1. ఇందులో cd data structures. సో ఇందులో కంపైల్ చేయాలి కాబట్టి javac linear search.java. So now we are compiling the program. So the program will be compiled. మొహమాట లేకుండా ఎర్రర్స్ ఏం లేకుండా వచ్చింది సార్. సో ఇది కనుక రన్ చేయాలి అనుకుంటే జావా లీనియర్ సెర్చ్ అన్నాను, ఆటోమేటిక్గా అడుగుతుంది. ఎంటర్ 2 ఎలిమెంట్స్ బాబు అని అడిగింది. సపోజ్ ఐఎమ్ గివింగ్ 5 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఆటోమేటిక్గా 5 ఇంటీజర్స్ని ఎంటర్ చేయమని అడిగింది. ఐఎమ్ గివింగ్ ద వాల్యూస్ 34, 10, 34, 10, 56 అండ్ 78 అండ్ యాజ్ యూజువల్గా 90. అయిపోయిన తర్వాత ఏ ఎలిమెంట్ని ఫైండ్ చేయమంటారు అని అడిగింది. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ 90. సో లాస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ చేయాలనిపించింది. సో
సో 90 అని చెప్పేసి ఇవ్వగానే ఆటోమేటిక్గా 90 ఈస్ ప్రెసెంట్ ఇన్ ద లొకేషన్ ఎట్ ద 5th పొజిషన్లో ఉందని చెప్పి చూపించింది. సో ఈ విధంగా ఈ ఫైండ్ అనేటటువంటిది ఎలా చేసింది సార్ అని అడిగితే మనం వెతకాల్సినటువంటి ఎలిమెంట్ అనేటటువంటిది 90 సార్. ఈ 90ని ఫస్ట్ యారేలో ఉండేటువంటి ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తుంది. మ్యాచ్ అయిందా కాలేదో చెక్ చేసుకుంటుంది. మ్యాచ్ అయితే ఓకే. సో మ్యాచ్ కాకపోతే ఏమవుతుంది సార్ అని అడిగితే దెన్ గో విత్ సెకండ్ ఎలిమెంట్. సో మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ కాకపోతే థర్డ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ అరే. అంటే సో నేను ఏదైతే వెతకాలనుకున్నానో ఆ వెతకాల్సినటువంటి ఎలిమెంట్ని వన్ బై వన్ ప్రకారము వెతుక్కుంటూ, అంటే సీక్వెన్షియల్గా వెతుక్కుంటూ వెళ్ళి ఎప్పటి వరకు వెతుకుతుంది సార్ అంటే అంటిల్ నా ఎలిమెంట్ అనేటటువంటిది ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు, అంటే ఈ యారేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యే వరకు వెతుకుతూ వెళ్తాం. ఈ యారేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్లో ఎక్కడ నాకు కావాల్సినటువంటి ఎలిమెంట్ కనుక మ్యాచ్ అవ్వలేదు అనుకోండి సార్, సో మొహమాటమే లేకుండా ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చేసి క్లోజ్ అయిపోతాం. సో దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకోవడం జరిగింది. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే దానికి అవుట్పుట్ అనేటటువంటిది అలా రావడం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ లీనియర్ సెర్చ్. సో దిస్ ఇస్ అ వెరీ సింప్లెస్ట్ సెర్చింగ్ టెక్నిక్ అండి. కాకపోతే ఈ లీనియర్ సెర్చ్ అనేటటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తారు సార్ అని అడిగితే వెన్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ డేటా. అంటే మనం వెతకాల్సినటువంటి ఐటమ్ అనేటటువంటిది చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా, అంటే ఒక 5 ఎలిమెంట్స్ 10 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి సార్. అలాంటి సందర్భాల్లో చాలా ఈజీగా వెతుకుతారు. సపోజ్ అలా కాకుండా ఎలిమెంట్స్ అనేటటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి సార్, అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ లీనియర్ సెర్చ్ అనేటటువంటిది వెతకడం కుదరదు. ఎందుకు సార్ అని అడిగితే అప్పుడు అలాంటి సందర్భాలు ఏమవుతుందంటే ఒక్కొక్క ఐటమ్ వెతుకుతుంటూ వెళ్ళాలి అనుకుంటే ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారు అని అడిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా చెప్పాలి అనుకుంటే సింప్లీ సే ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ఏ పర్సన్ ఇన్ ద కాలేజ్. సో ఒక పర్సన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఏదో ఒకటి మాత్రమే ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని నేను కాలేజ్లో వెతకాలనిపించింది. సో కాలేజ్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఇన్ అవర్ కాలేజ్ అప్రాక్సిమేట్లీ వీఆర్ హ్యావింగ్ ద స్ట్రెంత్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 600 పీపుల్ ఆర్ దేర్. సో 600 పీపుల్ ఆర్ దేర్ కనుక అన్నింటి నుంచి కనుక వెతకాలంటే ఏం చేయాలి? ఆ పర్సన్ యొక్క పేరు తీసుకొని ఆ పర్సన్ రోల్ నెంబర్ 1 రిజిస్టర్ నెంబర్ పక్కన 1 2 3 4 అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్ళాలి. అలా వెతుక్కుంటూ వెళ్ళలేకైతే ఏమవుతుంది సార్ అడిగితే 600 టైమ్స్ మనము ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా ఈ లీనియర్ సెర్చ్ అనేటటువంటిది ఎక్స్క్లూజివ్గా దేనికి ఉపయోగపడుతుంది సార్ అని అడిగితే స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా కనుక ఉన్నప్పుడు ఇట్ ఈస్ బెస్ట్ సూటబుల్. మరి స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా కనుక లేకుండా వెన్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఈజ్ అవైలబుల్, అమాంగ్ దోస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ఏ పర్టికులర్ ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో అలాంటి సందర్భాల్లో డెఫినెట్గా ఈ లీనియర్ సెర్చ్ అనేటటువంటిది సపోర్ట్ చేయదు. దెన్ అలాంటి సందర్భాలు యూజ్ చేస్తూ ఉంటారు. దట్ టైప్ ఆఫ్ సెర్చింగ్ టెక్నిక్ విల్ బి కాల్డ్ as సింప్లీ సే దట్ ఈస్ కాల్డ్ as బైనరీ సెర్చ్ అని మాట్లాడతారు. సో దట్ అల్గారిథం విల్ బి కాల్డ్ as బైనరీ సెర్చ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ బైనరీ సెర్చ్లో వచ్చేటప్పటికి ఎలిమెంట్స్ అనేటటువంటి వాటిని ఎలా వెతుకుతారు సార్ అని అడిగితే బై ఈజ్ నథింగ్ బట్ 2 పార్ట్స్ అండి. బై అంటే 2 కదా మీనింగ్, జనరల్ మీనింగ్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అడిగితే మనకు ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మొత్తాన్ని 2 పార్ట్స్ కింద విడగొట్టేస్తాయి. 2 పార్ట్స్ కింద విడగొట్టేసే ముందు ఏం చేయాలి అని అడిగితే ఇక్కడ వెరీ ఫస్ట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాంపోనెంట్ ఏంటి అని అడిగితే కంపల్సరీగా ఈ ఎలిమెంట్ అనేటటువంటిది ఒక ఆర్డర్లో అరేంజ్మెంట్ అయి ఉండాలి. సో దిస్ ఇస్ ద ప్రిలిమినరీ కండిషన్ వైల్ వర్కింగ్ విత్ బైనరీ సెర్చ్. సో బైనరీ సెర్చ్ కనుక మనం వెతుకోవాలి అనుకుంటే కన్ఫర్మ్గా ఏం చేయాలని అడిగితే ఎలిమెంట్స్ అనేటటువంటి ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్మెంట్ అయి ఉండాలి. ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్మెంట్ అయి ఉన్న తర్వాత ఆ ఆర్డర్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ మొత్తాన్ని 2 పార్ట్స్ చేయాలి. సో 2 పార్ట్స్ అనేటటువంటి దాన్ని చేసిన తర్వాత మనం వెతకాల్సినటువంటి ఎలిమెంట్ అనేటటువంటిది మధ్యలో ఉండేటటువంటి పార్ట్ ఏదైతే విడగొట్టాలనుకున్నామో దాంతో కంపేర్ చేస్తాం. తక్కువ ఉంటే లెఫ్ట్ సైడ్, ఎక్కువ ఉంటే రైట్ సైడ్. సో ఈ కాన్సెప్ట్ అనేటటువంటిది మీరు ఎక్కడ విన్నట్టుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మనము ట్రీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు రూట్ నోడ్ కన్నా లెఫ్ట్ సైడ్ తక్కువ ఉండాలి, రూట్ నోడ్ కన్నా రైట్ సైడ్ ఎక్కువ ఉండాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా. array ఆఫ్ ఎలిమెంట్స్ కనుక ఉన్నప్పుడు ఆ array ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫైండ్ అవుట్ ద మిడ్ వాల్యూ. సో మిడ్ పాయింట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం వెతకాల్సినటువంటి ఐటమ్ అనేటటువంటిది ఆ మిడ్ పాయింట్లో ఉండేటువంటి వాల్యూతో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు తక్కువగా కనుక ఉందనుకోండి సార్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, ఎక్కువగా కనుక ఉంటే రైట్ సైడ్ వెళ్ళాలి. మళ్ళీ అగైన్ మళ్ళీ 2 పార్ట్స్గా చేసుకుంటాం. సో అలా పార్ట్స్ కింద విడగొట్టుకుంటూ వెళ్ళి ఎప్పటి వరకు విడగొడతాం సార్ అని అడిగితే అంటిల్ నా ఎలిమెంట్ అనేటటువంటిది ఫైండ్ అవుట్ అయ్యే వరకు తిప్పుతూ ఉంటాం. సో దట్ ఇస్ ద కాన్సెప్ట్ అనమాట, అంత మించి ఏం లేదు. సో దీనికోసం చెప్పడానికి ఏం చేస్తాం సార్ అడిగితే ద లాజిక్ ఆఫ్ ద బైనరీ సెర్చ్. సో బైనరీ సెర్చ్ యొక్క లాజిక్ ఏంటి అని అడిగితే టు ఫైండ్ వెదర్ ద టార్గెట్ వాల్యూ ఇస్ ప్రెసెంట్ ఆర్ నాట్. సో కన్ఫర్మ్గా
మన బైనరీ సెర్చ్లో కానీ లేకపోతే లీనియర్ సెర్చ్లో కానీ మెయిన్ టార్గెట్ ఏంటి అని అడిగితే మనం వెతకాల్సినటువంటి ఎలిమెంట్ అనేటటువంటిది అందులో ఉందా లేదా అనేటటువంటిది చెక్ చేయాలి. సో ద టార్గెట్ వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యారే, అది కనుక యారేలో కనుక అంటే మనం వెతకాల్సిన వాల్యూ కనుక యారేలో ఉన్నట్లయితే ఏమవుతుంది అని అడిగితే మస్ట్ బి ఇన్ ద రేంజ్ ఫ్రమ్ లోయర్ బౌండ్ 0 టు అప్పర్ బౌండ్ సైజ్ -1 ఇంక్లూసివ్. అంటే లోయర్ బౌండ్ నుంచి అప్పర్ బౌండ్ మధ్యలో కన్ఫర్మ్ గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అని అడిగితే ఫస్ట్ లుక్ ఇన్ టు ద వాల్యూ ఇన్ టు ద మిడిల్ కాంపోనెంట్ ఐటమ్ ఆఫ్ మిడ్ పాయింట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అనుకుంటే మిడ్ పాయింట్ లో ఉండేటువంటి ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ దట్ ఈస్ లెస్ దాన్ ద టార్గెట్ వాల్యూ, అంటే మనం అనుకున్న వాల్యూ కన్నా మిడ్ పాయింట్ వాల్యూ కనుక తక్కువగా కనుక ఉంటే then the target is only the above the component because the values are sorted in ascending order. సో అంటే ఏమవుతుంది కన్ఫర్మ్ గా అసెండింగ్ ఆర్డర్ లో ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా లెఫ్ట్ సైడ్ కి రావాలి. ఒకవేళ కనుక ఎక్కువ ఉంది అనుకోండి సార్ రైట్ సైడ్ కనుక వెళ్ళాలి. సో మళ్ళీ అగైన్ అప్పర్ బౌండ్ అనేటువంటి మార్చుకుంటూ చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. ఈ విధమైనటువంటి ప్రొసీజర్ ఎప్పటి వరకు చేస్తామని అడిగితే అంటెల్ మనం ఆ ఎలిమెంట్ అనేటటువంటిది ఫైండ్ అవుట్ అయ్యే వరకు ఈ ప్రొసీజర్ చేసుకుంటూ వెళ్తాం సార్, అందులో డౌట్ లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఫర్ ద బైనరీ సెర్చ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ రెండింటి కింద ఎలా తీసుకుంటారు సార్ అని అడిగితే ఫర్ ద పర్పస్ ఐఎమ్ యూజింగ్ హియర్ యాజ్ యూజువల్ గానే మనకి తెలిసినటువంటి ఎంఎస్ పెయింట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో జనరల్ గా తెలిసినటువంటి లాజిక్ ప్రకారము ఒక యారే కావాలి కాబట్టి సో ఐఎమ్ యూజింగ్ అన్ యారే విత్ ఎలిమెంట్స్ ఆఫ్ ఒక 7 ఎలిమెంట్స్ తో నేను ఒక యారే డిఫైన్ చేయాలనుకున్నాను. సో దిస్ ఈస్ ద యారే ఆఫ్ ఎలిమెంట్స్. ఈ యారే ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క ఇండెక్స్ అనేటువంటిది ఆబ్వియస్ గా 0, 1, 2, 3, అదేవిధంగా 4, 5, 6. సో టోటల్ ఆఫ్ యారే ఆఫ్ సైజ్ ఎంత అడిగితే 7 ఎలిమెంట్స్ తీసుకున్నాను సార్. సో దట్స్ వై దిస్ స్టార్ట్స్ విత్ 0, దిస్ ఈస్ 1, 2, యాజ్ యూజువల్ గానే 3, 4, 5, 6 and 7. సో దిస్ ఇస్ ద టోటల్ 8 ఎలిమెంట్స్ ఆఫ్ యారే తీసుకున్నాను. ఈ యారే యొక్క సైజ్ అంటే ఈ అనేటటువంటి యారే యొక్క సైజ్ ఎంత అని అడిగితే మొహమాటమే లేకుండా 8 అండి. సో ఈ 8 ఎలిమెంట్స్ లో నేను నాకు కావాల్సిన ఎలిమెంట్ ని నేను సెర్చ్ చేయాలి, దట్ ఈస్ ఆన్ ఎస్. సో నేను వెతకాల్సినటువంటి ఎలిమెంట్ ని ఏమంటాము అని అడిగితే ఎస్ తో వెతుక్కోవాలి. సో దట్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఎస్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలిమెంట్స్ లో యారేస్ అనే యారేలో కంటెంట్ ఇవ్వాలి. కంటెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, దట్ కంటెంట్ మస్ట్ బి ప్రాపర్లీ ఆర్డర్డ్ అనేటటువంటిది అరేంజ్ అయి ఉండాలి. ఒకవేళ అరేంజ్ అవ్వకపోతే యూ మస్ట్ అరేంజ్ ఫస్ట్. ఈ ఎలిమెంట్ లో ఈ యారేలో ఉండేటటువంటి 8 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ 8 వాల్యూస్ ని మనం యారేలో ఉండేటువంటి 8 వాల్యూస్ ని ఒక ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్మెంట్ అయి ఉండాలి. సో దట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఇన్ కేస్ ఒకవేళ కనుక అలా అరేంజ్మెంట్ అయి లేకపోతే you must arrange properly first, either ascending order or descending order. సో జనరల్ గా ascending order ప్రకారం మనం అరేంజ్మెంట్ చేయాలి. సో ఇక్కడ నేను ఇచ్చే వాల్యూస్ ఏంటి అని అడిగితే ascending order లోనే ఇద్దాం అనుకున్నాను సార్. అందుకని స్టార్ట్స్ వాల్యూ విత్ 7 అనుకున్నాను, తర్వాత 15 అనుకున్నాను, తర్వాత ఇచ్చే వాల్యూ 20 అనుకున్నాను, ఆ తర్వాత ఇచ్చేటటువంటి వాల్యూ 35 అని చెప్పేసి అనుకున్నాను. నెక్స్ట్ ఇచ్చేటటువంటి వాల్యూ అనేటటువంటిది 40 చెప్పాము. ఆ తర్వాత ఇచ్చేటటువంటి వాల్యూ అనేటటువంటిది 42 చెప్తున్నాను. ఆ నెక్స్ట్ ఇచ్చేటువంటి వాల్యూ అనేటటువంటిది 50 చెప్తున్నాను. ఆ తర్వాత ఇచ్చే వాల్యూ అనేటటువంటిది 60 చెప్తున్నాను. సో ఈ విధంగా నాకు కావాల్సిన వాల్యూస్ మొత్తాన్ని నేను ఒక ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో అరేంజ్మెంట్ కనుక అయి ఉంటే ఓకే, అరేంజ్మెంట్ కనుక అవ్వకపోతే యూ మస్ట్ అరేంజ్ ప్రాపర్లీ ఫస్ట్. డెఫినెట్ గా కంపల్సరీగా అరేంజ్మెంట్ చేసి తీరాల్సిందే, వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో ఇందులోంచి నేను ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటే 20 అనేటువంటి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం. కొంచెం సేపు 20 అనే వాల్యూని కనుక ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే లీనియర్ సెర్చ్ అనుకోండి సార్. ఈ ఎస్ లో ఉండేటటువంటి కంటెంట్ తీసుకెళ్ళి 0 ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ అని చెక్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం, ప్రాబ్లం లేదు. కానీ వెనెవర్ వీఆర్ యూజింగ్ ద బైనరీ సెర్చ్ కనుక వెళ్ళలేకైతే సో విచ్ ఇస్ నథింగ్ బట్ లోయర్ బౌండ్ ఆఫ్ అన్ array ప్లస్ అప్పర్ బౌండ్ ఆఫ్ అన్ array is divided by 2, which you find out is the midpoint. So this is the condition. So I want to find out the midpoint అనేటటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో midpoint అనేటటువంటి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? లోయర్ బౌండ్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ an array ప్లస్ అప్పర్ బౌండ్ ఇండెక్స్ ఆఫ్ an array is equal to midpoint అవుతుంది.
సో దెన్ ఆబ్వియస్గా ఎప్పుడైతే నేను మిడ్ పాయింట్ అనేటువంటి దాన్ని నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే వాట్ ఈస్ ద లోయర్ బౌండ్ వాల్యూ అని అడిగితే 0 అండి. వాట్ ఈస్ ద అప్పర్ బౌండ్ వాల్యూ అని అడిగితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అరే అప్పర్ బౌండ్ విచ్ ఇస్ నథింగ్ బట్ సైజ్ -1 కాబట్టి సైజ్ ఆఫ్ ఎన్ అరే 8 కాబట్టి సైజ్ -1 అన్నాను కాబట్టి ఇక్కడ అప్పర్ బౌండ్ వాల్యూ ఎంత అని అడిగితే 7 అండి. మరి మిడ్ వాల్యూ అనేటటువంటిది ఎలా వస్తుంది సార్ అని అడిగితే యాజ్ పర్ ద ఫార్ములా సో లోయర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ విచ్ ఇస్ నథింగ్ బట్ 0 + 7 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 3.5. 3.5 అనగానే ఆటోమేటిక్గా దాన్ని రౌండ్ అప్ చేయాలి కాబట్టి సో డెఫినెట్లీ ఇట్ మస్ట్ బి స్టార్ట్స్ విత్ 3 అండ్ 3 అవుతుంది సార్, అంతేగాని 4 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ 3 అవుతుంది. ఎందుకు అని అడిగితే 0 + 7 డివైడెడ్ బై 2. 0 + 7 డివైడెడ్ బై 2 అనగానే ఆబ్వియస్గా 3.5 అవ్వాలి. ఎస్ 3.5 అవుతుంది. కానీ మనం ఇక్కడ తీసుకునేటటువంటిది పాయింట్స్ అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు కాబట్టి సో డెఫినెట్లీ ఈ 0.5 అనేటువంటి ఉండదు. ఫైనల్గా మిగిలింది 3 కాబట్టి సో మిడ్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 3 అవుతుంది. వెరీ ఫస్ట్ స్టెప్లో చేయాల్సినటువంటి కంటెంట్ ఏంటి అని అడిగితే whatever the content we are having the index of an array. So whatever the content of an index of an array which is nothing but mid point లో ఉండేటటువంటి ఇండెక్స్ కంటెంట్ ఏదైతే ఉందో అంటే A3 లో ఉండేటటువంటి కంటెంట్ అనేటటువంటిది లెస్ దాన్ S లో ఉండేటటువంటి కంటెంట్ అవునా కాదా అనేటువంటిది చెక్ చేయాలి. సో దిస్ ద ఫస్ట్ కండిషన్. A3 లో ఉండేటటువంటి కంటెంట్ ఎంత అని అడిగితే 35 అండి. 35 is less than 20. Is the condition is true? కండిషన్ అనేటటువంటిది ట్రూ అనా సార్ ఫాల్సా సార్? కండిషన్ కనుక ట్రూ అయింది అనుకోండి సార్ దెన్ గో విత్ రైట్ సైడ్. ఒకవేళ కనుక లెస్ దాన్ కాకుండా నేను గ్రేటర్ దాన్ పెట్టుకున్నాను అనుకోండి సార్ సో నో ప్రాబ్లం, చాయిస్ ఇస్ యువర్స్. లెస్ దాన్ అయినా పెట్టుకోవచ్చు, గ్రేటర్ దాన్ అయినా పెట్టుకోవచ్చు. మనం గ్రేటర్ దాన్ అయితే రైట్ సైడ్ వెళ్ళాలి, లెస్ దాన్ అయితే లెఫ్ట్ సైడ్ రావాలి కాబట్టి సో ఇప్పుడు ఉన్నదాని ప్రకారం ఏమవుతుంది సార్ అడిగితే యాక్చువల్గా 35 అనేటువంటి వాల్యూ అనేటటువంటిది 20 అనేటటువంటి వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది అనేటటువంటి కండిషన్ ఆబ్వియస్గా ఇది ఫెయిల్ అవుతుంది. సో ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, కండిషన్ కనుక ట్రూ అయింది అనుకోండి సార్ దెన్ ఆటోమేటిక్గా మన సెర్చింగ్ ఎప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి, ఎప్పుడు మిడ్ పాయింట్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మన సెర్చింగ్ ఎప్పుడు ఆ ఉన్నటువంటి పొజిషన్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి. సో లెఫ్ట్ సైడ్కి రావాలి అనే అనగానే వెంటనే ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి అప్పటి వరకు ఉండేటటువంటి అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో ఈ అప్పర్ లిమిట్ వాల్యూ అనేటటువంటిది 7 అనేటువంటిది పోయి వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ద మిడ్ వాల్యూ దట్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ అప్పర్ లిమిట్. అంటే ఇక్కడ 7 కాస్త 3 అవుతుంది. దిస్ ద వెరీ ఫస్ట్ స్టెప్. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అయిందో మనం లెఫ్ట్ సైడ్ రావాలి అనుకున్నప్పుడు అప్పర్ లిమిట్ ఆఫ్ ఎన్ అరే అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయాలి వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ద మిడ్ వాల్యూ. సో ఆటోమేటిక్ ఏమవుతుంది 7 అనేటువంటిది పోయి 3 వచ్చింది. సో 3 వచ్చిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు అప్లై ద సేమ్ కండిషన్. ఏంటి అని అడిగితే లోయర్ బౌండ్ విచ్ ఇస్ నథింగ్ బట్ 0 ప్లస్ అప్పర్ బౌండ్ ఇస్ నథింగ్ బట్ ఈసారి అప్పర్ బౌండ్ ఎంత అని అడిగితే 3 అండి. సో 3 డివైడెడ్ బై 2 అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ డివైడెడ్ బై 2 అనగానే ఆటోమేటిక్గా ఎంత అవుతుంది అని అడిగితే 1.5 అవుతుంది. 1.5 అనగానే సో దిస్ షుడ్ బి 0.5 ఉండదు కాబట్టి నౌ ద మిడ్ వాల్యూ అనేటువంటిది 3 కాస్త ఏమైందని అడిగితే 1 వచ్చింది. 1 వచ్చిన తర్వాత అగైన్ యూ హ్యావ్ టు చెక్ ద కండిషన్. ఏంటి అని అడిగితే మిడ్ వాల్యూ ఏదైతే ఉందో విచ్ ఇస్ నథింగ్ బట్ A1 లో ఉండేటటువంటి కంటెంట్ అనేటటువంటిది లెస్ దాన్ S లో ఉండేటువంటి వాల్యూ అవునా కాదా అనేటువంటిది చెక్ చేయాలి. సో A(S) లో ఉండేటువంటి కంటెంట్ అనేటటువంటిది అవునా కాదా చెక్ చేయాలి. సో ఈసారి A(1) లో ఉండే వాల్యూ ఎంత అని అడిగితే ఆబ్వియస్గా ఇక్కడ వచ్చేటప్పటికి ఎంత అని అడిగితే 15 అయిందండి. సో ఆబ్వియస్గా ఇక్కడ ఎంత అని అడిగితే 15 అయ్యింది. లెస్ దాన్ నేను వెతకాల్సినటువంటి ఐటమ్ అనేటువంటి వాల్యూ ఎంత అని అడిగితే 20. కండిషన్ ట్రూనా ఫాల్స్ అని అడిగితే ఆబ్వియస్గా ట్రూ. ఆబ్వియస్గా ట్రూ. ట్రూ అయినప్పుడు ఏమవ్వాలి సార్ అని అడిగితే వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ద లోయర్ బౌండ్ వాల్యూ. కండిషన్ ఫాల్స్ అయితే ఐఎమ్ చేంజింగ్ ద అప్పర్ బౌండ్. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం చేస్తున్నానంటే వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ద లోయర్ బౌండ్ వాల్యూ దిస్ షుడ్ బి రీప్లేస్డ్ బై మిడిల్ వాల్యూ మిడ్ వాల్యూ. అంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా 0లో ఉన్నటువంటి కంటెంట్ పోయి మిడ్లో కంటెంట్ మిడ్లో వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ వచ్చి అక్కడ ప్లేస్ అయింది. అగైన్ వీఆర్ అప్లైయింగ్ ద సేమ్ కండిషన్. ఏంటి అని అడిగితే లోయర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ డివైడెడ్ బై 2. లోయర్ బౌండ్ అంటే ప్రస్తుతానికి 1 అండి. అప్పర్ బౌండ్ అంటే ప్రస్తుతానికి వాల్యూ ఎంత అని అడిగితే 3 అండి. 1 plus 3 by 2 which is nothing but 4 divided by 2. That means represent the value goes to 2 అవుతుంది. అంటే ఈసారి మిడ్లో వాల్యూ అనేటువంటిది పోయి 2 అయింది.
సో నవ్ వీఆర్ కంపేరింగ్ దిస్ ఏంటి ఏ ఆఫ్ మిడ్ లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది మనం వెతకాల్సినటువంటి ఐటమ్ అవునా కాదా. ఎస్, మనం వెతకాల్సినటువంటి ఐటమ్ అనేటటువంటిది ప్లస్ అది ఆ వాల్యూ అనేటువంటిది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇండెక్స్ అనేటటువంటిది 2 అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అంటే మనం సెర్చ్ చేయాల్సిన ప్రతిసారి ఏం చేయాలి అని అడిగితే మిడిల్ పాయింట్ లో ఉండేటటువంటి కంటెంట్ ని మనం సెర్చ్ చేయాల్సినటువంటి ఐటమ్ తో వెతకాలి. మ్యాచ్ అయితే ఓకే, ఎలిమెంట్ దొరికేసినట్టే. మ్యాచ్ కాలేదనుకోండి సార్, కండిషన్ అప్లై చేస్తాం, లెస్ దానా గ్రేటర్ దానా. ఈ లెస్ దాన్ కండిషన్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి సార్, దెన్ అప్పర్ బౌండ్ వాల్యూని మిడిల్ వాల్యూతో రీప్లేస్ చేస్తాము. ఒకవేళ ట్రూ అయింది అనుకోండి సార్, లోయర్ బౌండ్ వాల్యూని మిడిల్ వాల్యూతో రీప్లేస్ చేస్తాం. సో ఈ విధమైనటువంటి ప్రొసీజర్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరుగుతూ ఉంటుంది అంటిల్ ఎప్పటి వరకు సార్ అని అడిగితే నాకు ఆ ఎలిమెంట్ అనేటువంటిది ఫైండ్ అవుట్ అయ్యే వరకు లూప్ తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడా కాలేదు అనుకోండి సార్, ఆటోమేటిక్గా ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పి స్క్రీన్ మీద చూపించేసి బయటకు వచ్చారు. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ బేస్ చేసుకుని ఇక్కడ వస్తుంది సార్. సో దిస్ ఇస్ ద డేటా, అంటే వచ్చింది నథింగ్ బట్ యారే అనేటువంటి డేటా అండి. లోయర్ బౌండ్ ఎల్బి స్టాండ్స్ ఫర్ లోయర్ బౌండ్, యూబీ స్టాండ్స్ ఫర్ అప్పర్ బౌండ్. ఐటమ్ ఇస్ నథింగ్ బట్ నేను వెతకాల్సినటువంటి ఐటమ్ ఏ లొకేషన్ లో ఉందో చూపించడానికి ఎల్బోసి అనేటటువంటి దాన్ని తీసుకున్నాను. సో దిస్ ఆర్ ఆల్ ప్రీడిఫైన్డ్ అవైలబుల్ ఇన్ అన్ అరే. సో నా అల్గోరిథంలోకి వచ్చిన తర్వాత స్టెప్ 1 ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే బిగినింగ్. సో బిఈజీ అనే వేరియబుల్ లోకి ఏమి ఇవ్వాలి అనుకుంటే లోయర్ బౌండ్ ఇవ్వాలి. ఎండ్ అనేటువంటి పొజిషన్ లోకి ఏమి ఇస్తున్నాను సార్ అని అడిగితే అప్పర్ బౌండ్ వాల్యూ ఇవ్వాలి. అలాగే మిడ్ వాల్యూ అనేటువంటి దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అని అడిగితే బిగినింగ్ ప్లస్ ఎండ్ డివైడెడ్ బై 2, అంటే లోయర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ డివైడెడ్ బై 2. So that becomes a mid value and we will must take an integer. So remember that చెప్పాం కదా. సో కన్ఫర్మ్ గా మనం ఇంటీజర్ వాల్యూని తీసుకోవాలి. సో తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ మిడ్ వాల్యూ వచ్చిన తర్వాత సెకండ్ స్టెప్ లో ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే స్టెప్ 3 అండ్ స్టెప్ 4 లో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే బిగినింగ్ లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది ఎండ్ కన్నా తక్కువ అయిందా లేదా చెక్ చేసుకుంటాము. ఒకవేళ కనుక కండిషన్ కనుక ట్రూ కాలేదనుకోండి సార్, సో డేటా ఆఫ్ ఐటమ్ అనేటటువంటిది ఐటమ్ కి కనుక దొరకకపోతే దెన్ గో విత్ స్టెప్ 3. స్టెప్ 3 ఏం చేస్తున్నాము, ఈ ఐటమ్ లో ఉండేటటువంటి కంటెంట్ అనేటటువంటిది డేటా ఆఫ్ మిడ్ కన్నా తక్కువ ఉందా కాదా అనేటువంటి చెక్ చేయాలి. ఒకవేళ కనుక తక్కువ అయింది అనుకోండి సార్, ఆటోమేటిక్గా చూడండి సార్, అండ్ అప్పర్ బౌండ్ వాల్యూ అనేటువంటిది ఏమవ్వాలి అంటే మిడ్ లో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాంతో రీప్లేస్ అవ్వాలి. కాకపోతే బిగినింగ్ వాల్యూ అనేటటువంటిది మిడ్ లో ఉండే వాల్యూ కన్నా యాడ్ అవుతుంది. సో దిస్ విల్ బి రిపీటెడ్. సో ఇలా ఎప్పటి వరకు చేస్తాం సార్ అడిగితే అంటేల్ ఆ ఎలిమెంట్ అనేటటువంటిది ఫైండ్ అవుట్ అయ్యే వరకు తిప్పుకుంటూ వెళ్దాం. సో దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ విల్ బి కమ్స్ అండర్ దిస్ బైనరీ సెర్చ్. సో అందుకే ఇక్కడ సార్ ఇక్కడ చూడండి ఒకసారి. సో హియర్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ తీసినప్పుడు చూడండి సార్, ఇక్కడ అవర్ సార్టెడ్ యారే, రిమెంబర్ దట్. సో ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటిది ఏంటి అని అడిగితే సార్టెడ్ యారే అంటే ఖచ్చితంగా ఆ యారేలో ఎలిమెంట్స్ అనేటటువంటివి సార్ట్ అవుట్ అయి ఉండాలి. సార్ట్ అవుట్ అయి ఉన్నప్పుడు మాత్రమే మనకి బైనరీ సెర్చ్ అనేటటువంటిది పాసిబిలిటీ అవుతుంది. ఒకవేళ సార్ట్ అయ్యలేదు అనుకోండి సార్, వీ మస్ట్ స్టార్ట్. నేను డెఫినెట్గా సార్ట్ అవుట్ చేసిన తర్వాత మనం ఈ బైనరీ సెర్చ్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి. సో ఇందులో నేను వెతకాల్సినటువంటి ఐటమ్ ఏంటి అని అడిగితే 31 అనేటువంటి వాల్యూని వెతకాలనుకున్నాను సార్. 31 అనేటువంటి వాల్యూ అనేటువంటిది ఈ పొజిషన్లో ఉంది. ఈ పొజిషన్లో కనుక ఉంది అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసేటువంటి స్టెప్ ఏంటి అని అడిగితే వీ మస్ట్ డిటర్మైన్ హాఫ్ ఆఫ్ ఎన్ అరే. ఖచ్చితంగా మనం హాఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అని అడిగితే బై యూజింగ్ ద ఫార్ములా విచ్ ఇస్ నథింగ్ బట్ లోయర్ ప్లస్ హైయర్ డివైడెడ్ బై 2. లోయర్ ప్లస్ హై మైనస్ లో డివైడెడ్ బై 2 అంటే ఏమవుతుంది, సింప్లీ సే 9 ప్లస్ 9 మైనస్ 0 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 4.5 అవుతుంది యాక్చువల్ వాల్యూ. కానీ రౌండెడ్ టు 4. రౌండెడ్ టు 4 అనగానే ఆటోమేటిక్గా నా పాయింటర్ ఈ పొజిషన్లో చూపించింది. సో ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండేటటువంటి కంటెంట్ని నేను వెతకాల్సినటువంటి కంటెంట్తో వెతుకుతా. ఫస్ట్ మ్యాచ్ అయిందా, ఓకే. సో నౌ వీ కంపేర్ ద వాల్యూ స్టోర్డ్ ఇన్ ద లొకేషన్ ఆఫ్ 4 విత్ ద వాల్యూ బీయింగ్ సెర్చ్. నేను వెతకాల్సినటువంటి ఐటమ్ని ఆ ఇండెక్స్ లో ఉండేటటువంటి కంటెంట్ తో సెర్చ్ చేస్తా. దొరికిందా, ఓకే. దొరకలేదు అనుకోండి సార్, ఏం చేస్తాము, ఆ వాల్యూని నేను వెతకాల్సినటువంటి వాల్యూతో కంపేర్ చేస్తా. అంటే 30 ఇక్కడ యాక్చువల్గా వాల్యూ ఎంత, నేను వెతకాల్సినటువంటి ఐటమ్ ఎంత అని అడిగితే 31 అండి. సో వీ ఫైండ్ ద వాల్యూ లొకేషన్ ఇస్ 27. నేను వెతకాల్సినటువంటి ఐటమ్ 31, కానీ నేను ఇప్పుడు నాకు వచ్చినటువంటి వాల్యూ ఎంత అని అడిగితే 21. సో 27 ఖచ్చితంగా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి సో నౌ కంపారిజన్ ఏంటి, 27 అనేటటువంటి వాల్యూ అనేటటువంటిది 31 కన్నా ఎక్కువ తక్కువ అనేటువంటిది చెక్ చేయాలి. సో ఎక్కువ కండిషన్ అనేటటువంటిది ఎక్కువైంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అడిగితే ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి పార్ట్ వదిలేసి ఈసారి లోయర్ బౌండ్ అనేటటువంటిది ఏమవ్వాలి అనుకున్నాను సార్ అడిగితే మిడ్ ప్లస్ 1 అవ్వాలి. సో మిడ్ ప్లస్ 1 అవ్వాలన్నప్పుడు ఆటోమేటిక్గా ఇందాక లోయర్ బౌండ్ ఎంత వచ్చిందని ఇందాక మిడ్ వాల్యూ ఎంత వచ్చిందని అడిగితే 4 వచ్చిందండి. సో మిడ్ ప్లస్ 1 అనగానే ఈసారి లో వాల్యూ ఎంత అడిగితే 5 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది.
సో 5 దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అప్పర్ బౌండ్ యాజ్ యూజువల్ అండి. సో ఈసారి ఏమవుతుంది సార్ అని అడిగితే సేమ్ ప్రొసీజర్, లోయర్ బౌండ్ విచ్ ఇస్ నథింగ్ బట్ లోయర్ బౌండ్ వాల్యూ ఎంత అని అడిగితే ఈసారి లోయర్ బౌండ్ వాల్యూ వచ్చేటికి 5 అండి. ఈ 5 ప్లస్ 9 minus 5 divided by 2 which is nothing but 9 which is nothing but వాల్యూ దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఈసారి మిడ్ వాల్యూ ఎంత వస్తుంది అడిగితే 7 వస్తుంది. మళ్ళీ అగైన్ కంపేర్ చేసుకుంటాను. కంపేర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈసారి తక్కువ ఎక్కువ, ఓకే తక్కువ అన్నప్పుడు ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి వదిలేయండి. అగైన్ ఈసారి అప్పర్ వాల్యూని తగ్గించుకుంటాం. సేమ్ ప్రొసీజర్ మళ్ళీ అప్లికబుల్ చేసుకుంటూ వెళ్తాము. ఈసారి ఒక్కొక్క ఎలిమెంట్ అనేటువంటిది రిమూవ్ అయిపోయి అంటిల్ మనకి 31 అనేటువంటిది ఫైండ్ అవుట్ అయ్యే వరకు ఈ సీక్వెన్స్ అనేటటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే కాన్సెప్ట్ నేను బైనరీ సెర్చ్ లో కనుక ఇంప్లిమెంట్ చేసుకునే లెక్కైతే, సో దిస్ ఇస్ అన్ అరే. ఇదే ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను సార్. సేమ్ కాపీ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ నోట్ ప్యాడ్, రైట్. సో అన్ నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ అనేటువంటిది ఇవ్వాలి ఫస్ట్. ఇచ్చిన తర్వాత దిస్ ఇస్ అన్ అరే. సో లాస్ట్ ఇస్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో దిస్ ఇస్ అన్ అరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అడిగితే మా సేమ్ యాజ్ యూజువల్ గానే utl.scanner యూజ్ చేయాలి. సో నేను వాడే ఐటమ్ పేరు బైనరీ సెర్చ్ కాబట్టి అదే టైటిల్ పెట్టుకున్నాను. సో బైనరీ సెర్చ్ అనేటటువంటి టైటిల్ తీసుకున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తో మామూలుగా ప్రోగ్రామ్ రాశాను. ఇక్కడ కూడా ఫస్ట్ లాస్ట్ మిడిల్ ఎన్ సెర్చ్ యారే అని చెప్పి తీసుకున్నాను. సో ఇది ఇక్కడ ఎన్ అనేటువంటిది ఏంటి అని అడిగితే యారే యొక్క సైజ్ డిఫైన్ అవడానికి. సో స్కానర్ అనేటటువంటి క్లాస్ ద్వారా ఇన్ అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి న్యూ స్కానర్ అనేటువంటి కన్స్ట్రక్టర్ ద్వారా సిస్టమ్ డాట్ ఇన్ అనేటటువంటి దాన్ని నేను పంపించాను. ఆటోమేటిక్గా ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అడుగుతుంది. ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలని స్క్రీన్ మీద అడుగుద్ది. అడగంగానే ఐఎమ్ గివింగ్ ద వాల్యూ ఫ్రమ్ ద కీబోర్డ్. నేను ఎంతో కొంత వాల్యూ ఇస్తాను. అంటే ఎన్లోకి వాల్యూ ఇవ్వాలి. సో 8, 7, 5, 6 ఇవ్వండి. దాని ప్రకారం ఏమవుతుంది సార్ అడిగితే ఒక యారే డిఫైన్ అవుతుంది. యారే డిఫైన్ అయిన తర్వాత స్క్రీన్ మీద ఆ వాల్యూస్ని ఎంటర్ చేయమని చెప్పి స్క్రీన్ మీద మెసేజ్ వస్తుంది. సో లూప్ తిరగడానికి ఇక్కడ సి అనేటువంటి ఒక వేరియబుల్ యూజ్ చేసుకున్నాను. C is equal to 0, C less than n, C++ అన్నాను. సో కీబోర్డ్ నుంచి ఇచ్చినటువంటి ప్రతి వాల్యూని వెళ్ళి కరస్పాండింగ్ గా ఆ అరేలో స్టోర్ చేయమని చెప్పి చెప్తాం. సో ఇక్కడ వరకు ఏంటి అని అడిగితే దిస్ ఇస్ ఫర్ ఇన్పుట్. ఆ తర్వాత ఏమైంది సార్ అని అడిగితే అరేలో వాల్యూస్ ఇచ్చిన తర్వాత అండ్ దట్ మస్ట్ బి అన్ అరే మస్ట్ బి సార్టెడ్ అయి ఉండాలి సార్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమైంది సార్ అని అడిగితే నెక్స్ట్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటారో అని అడిగింది. సో దాన్ని నేను సెర్చ్ లో పెట్టుకున్నాను, రైట్. సో నా ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ బైనరీ సెర్చ్ అనేటటువంటి కాన్సెప్ట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడామో అదే కాన్సెప్ట్. ఏంటి అని అడిగితే ఫస్ట్ అనేటువంటి వేరియబుల్లోకి అరే ఆఫ్ ఇండెక్స్ స్టార్టింగ్ ఏదైతే ఉందో 0 రావాలి. లాస్ట్ అనే వేరియబుల్లోకి ఏం రావాలి అని అడిగితే సైజ్ ఆఫ్ ఎన్ అరే -1. సో ఆబ్వియస్ గా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ అనేటువంటి దాన్ని చెక్ చేయాలి. మిడిల్ అనేటువంటి దాన్ని ఎలా చెక్ చేస్తాం సార్ అడిగితే యాజ్ యూజువల్ గానే ఫస్ట్ ప్లస్ లాస్ట్ డివైడెడ్ బై 2 అంటే 0 ప్లస్ మనం తీసుకున్నటువంటి అరే సైజ్ -1 డివైడెడ్ బై 2 దాని ప్రకారం మిడిల్ లోకి వాల్యూ వస్తుంది. వచ్చిన తర్వాత నౌ వీఆర్ కంపేరింగ్ ఏంటి ఈ అరే ఆఫ్ మిడిల్ లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది సెర్చ్ కన్నా తక్కువ ఎక్కువ అని అడగాలి. తక్కువ అయింది అనుకోండి సార్ ఆటోమేటిక్ గా ఫస్ట్ అనేటువంటి పొజిషన్ లోకి మిడిల్ +1 రావాలి. కాకపోతే లాస్ట్ లోకి మిడిల్ -1 రావాలి. సో ఈ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ అనేటటువంటిది ఎప్పటి వరకు తిరుగుతుంది సార్ అని అడిగితే అంటే నాకు ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయ్యే వరకు లూప్ తిప్పుకుంటూ వెళ్ళాలి, అందులో డౌటే లేదు. సో ఆటోమేటిక్ ఎప్పుడైతే నాకు ఎలిమెంట్ దొరికిందో ఎలిమెంట్ అనేటటువంటిది సెర్చింగ్ లొకేషన్ అనేటువంటిది ఫైండ్ అవుట్ అని చెప్పి స్క్రీన్ మీద చూపిస్తుంది. ఒకవేళ దొరకలేదు అనుకోండి సార్ ఆటోమేటిక్ ఏమవుతుంది సార్ అడిగితే ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్ అని చెప్పి స్క్రీన్ మీద మెసేజ్ చూపిస్తుంది. సో వచ్చిందని లేదా చెక్ చేద్దాం సార్. దట్స్ వై ఐఎమ్ సేవింగ్ ద ప్రోగ్రామ్ యాజ్ యూజువల్. సో బైనరీ సెర్చ్ డాట్ జావాతో సేవ్ చేశాను. ఇట్ షుడ్ బి సేవ్ విత్ బైనరీ సెర్చ్ దాంతో సేవ్ చేసాము. అగైన్ కమ్ బ్యాక్ హియర్, మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కంపైల్ చేస్తున్నాను, రైట్. సో లీనియర్ సెర్చ్ అనేటటువంటిది కంప్లీట్ అయింది. సో నౌ వీఆర్ కంపైలింగ్ బైనరీ సెర్చ్ జావా సి బైనరీ సెర్చ్ డాట్ జావా. ఎస్ ఇట్ ఈస్ కంపైల్డ్. ఇది రన్ అవ్వాలి అనుకుంటే యాజ్ యూజువల్ గానే జావా, సో జావా అని చెప్పేసి బైనరీ సెర్చ్ అని మాట్లాడతాను. ఎప్పుడైతే జావా అని బైనరీ సెర్చ్ అని అడిగినా సేమ్ ప్రొసీజర్. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, సపోజ్ 5 ఎలిమెంట్స్ కావాలి. సో 5 ఇంటిజర్స్ ఎంటర్ చేయాలి. అండ్ రిమెంబర్ దిస్, వాట్ ఎవర్ ద వాల్యూ వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్ దట్ మస్ట్ బి సార్టెడ్ అయి ఉండాలి. అందుకని ఫస్ట్ 10 అనే వాల్యూ చెప్తున్నాను, తర్వాత 15 చెప్తున్నాను, 25 చెప్తున్నాను, 36 చెప్పాను, అండ్ లాస్ట్ వన్ 70 చెప్పాను. సో ఇప్పుడు నేను ఇందులో ఒక ఐటమ్ వెతకాల్సినటువంటి ఐటమ్ ఎంత అని అడిగితే 36 అని చెప్తున్నాను సార్. 36 అని చెప్పినప్పుడు ఇప్పటి వరకు నేను ఏదైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది ఇంటర్నల్ గా ప్రాసెస్ అయ్యి
ఆటోమేటిక్గా నాకు కావాల్సినటువంటి ఎలిమెంట్ అనేటటువంటిది 36 అనేటటువంటిది లొకేషన్ నెంబర్ 4లో ఉందని చెప్పి చూపించింది 1 2 3 4. అంటే ఇక్కడ ఏమవుతుంది సార్ అని అడిగితే ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని 2 పార్ట్స్ కింద విడగొట్టి లెఫ్ట్ సైడ్ వెతకాలా రైట్ సైడ్ వెతకాలా, అగైన్ మళ్ళీ 2 పార్ట్స్ కింద విడగొట్టి లెఫ్ట్ సైడ్ వెతకాలా రైట్ సైడ్ వెతకాలా. సో ఈ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ప్రకారము సెర్చింగ్ అనేటటువంటి టెక్నిక్ అనేటటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటాం అని అడిగితే బైనరీ సెర్చ్ అని మాట్లాడతారు. అండ్ దిస్ బైనరీ సెర్చ్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ వెనెవర్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ హెవీ. సో చాలా ఎక్కువగా కనుక ఉన్నట్లయితే అలాంటి సందర్భాల్లో మాత్రమే ఈ బైనరీ సెర్చ్ ఉపయోగిస్తారు. కానీ ఐటమ్స్ అనేటువంటి తక్కువగా కనుక ఉన్నాయనుకోండి సార్, అలాంటి సందర్భాల్లో దెన్ వీ కెన్ గో విత్ దిస్ లీనియర్ సెర్చ్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ది ఆర్ ద బేసికలీ 2 types ఆఫ్ సెర్చింగ్ టెక్నిక్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ సిలబస్. ఆ సిలబస్ అనే కాదు, యాజ్ పర్ ద సెర్చింగ్ టెక్నిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడేలాకైతే మనకి రెండు రకాలైనటువంటి సెర్చింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అవే బైనరీ సెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లీనియర్ సెర్చ్. ఐ థింక్ ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్, విల్ కంటిన్యూ ద సెషన్ లేదా స్టాప్ చేసుకుంటాం. ఏమో అర్థమైందా? అర్థమైంది సార్. సో బైనరీ సెర్చ్ అంటే ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ మీద చెప్పినటువంటి టాపిక్స్ అన్నమాట ఇవన్నీ. బైనరీ సెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లీనియర్ సెర్చ్. లీనియర్ సెర్చ్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి వెతుక్కుంటూ వెళ్తాం. బైనరీ సెర్చ్ ని 2 ముక్కల కింద చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేటటువంటి దాని ప్రకారం లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ అనేటువంటి చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఓకే, విల్ గో విత్ అటెండెన్స్. సో డౌట్ ఏమైనా ఉంటే అడగండి, లేదనుకుంటే మన సెషన్ స్టాప్ చేసుకుంటాను. లేదు, ఆల్రెడీ ఏదైతే చెప్తున్నామో దాన్ని వీడియోస్ కింద చేసి నేను మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నాను. మరి చూస్తున్నారో లేదో తెలవదో, ఎప్పుడు చూస్తారో కూడా తెలియదు. ఎగ్జామ్స్ అనేవి మాత్రం గుర్తొచ్చింది అనమాట ఆ వీడియోస్. బాబు ఎవరమ్మా ఆబ్సెంట్? అందరూ ప్రజెంట్ కాదు, 8 మెంబర్స్ మాత్రమే ప్రజెంట్. సో ఆబ్వియస్గా సునీల్ ఆబ్సెంట్. ఇంకా సిఆర్ రాలేదుగా మెయిన్. ఓకే, మణికిరణ్ రాలేదు. నెక్స్ట్ ఇంకా వెంకటేష్ వచ్చాడు, పవిత్ర ఓకే, భార్గవి ఓకే, లక్ష్మీ ప్రియ ఓకే, పద్మిని ఓకే, ఉమాశంకర్ ఎస్, పవన్ 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 రాలేదుగా. ఓకే, పవన్ రాలేదు. దుర్గా ప్రసాద్ ఓకే, రైట్, సరిపోయారు అయితే 8. ఓకే అమ్మా, ఎనీవే సో డౌట్ లేదు కాబట్టి షల్ ఐ స్టాప్ ది సెషన్? చదువుతున్నారు ఏమన్నా? సో చూస్తున్నారా వీడియోస్? ఏం చూడట్లేదా? చూస్తున్నాం సార్. చదవండి, ఎందుకంటే చెప్పేటప్పుడు చాలా బాగా ఉంటుంది. కానీ ఇదంతా కొంచెం ఇదిగా ఉంటుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ, కాన్సెప్ట్ అర్థం చేసుకోకపోతే చాలా కాంప్లికేట్ అవుతుంది. ఓకే, చదవండి అయితే. డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. థ్యాంక్ యూ.